ఇది మనకు తెలిసిన నీతి. అయితే నేను అడుగుతున్నా, ఓపుకున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు కుక్కలు తిరిగినట్టు తిరిగేసి, ఓపుకున్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు లోకంలో దేవుడికి సమయం ఇవ్వక, దేవుడిని పట్టించుకోక, దేవుడు అంటే భయం లేకుండా మనం బతికేస్తూ ఎలా పడితే అలా తింటూ తిరిగేస్తున్నామంటే, ఒకానొక రోజు మంచంలో పడి, ఒకానొక రోజు పరిస్థితులు బాగలేక, ఒకానొక రోజు కుటుంబంలో సమాధానం లేక, ఒకానొక రోజు నెత్తికొట్టుకునే సమయం వచ్చినప్పుడు దేవుడు మా ప్రార్థన పట్టించుకోవట్లేదయ్యా అని అన్నావంటే నీకు ఏమి లేనట్టు, మెదడులో గుజ్జు లేనట్టు. ఆలోచించండి ప్రియమైన దేవుడు వల్ల. ఈ దేవుడు ఏమి చూస్తాడయ్యా అంటే మొట్టమొదటగా ప్రవర్తన చూస్తాడు. ఈ దేవుడు ఎందుకు ఆశీర్వాదకరంగా ఆయన మనకి చేయట్లేదంటే మన పరిస్థితులు చూస్తాడు. ఈ దేవుడు ఇంకా ఏమి చూస్తాడయ్యా అంటే బలమిచ్చా, శక్తిచ్చా, సమయమిచ్చా. ఏమేమి ఇచ్చిందంట దేవుడు? బలాన్ని ఇచ్చిందంట. ఏమిచ్చిందంట? బలాన్ని ఇచ్చిందంట. ఇంకా ఏమిచ్చిందంట? ఆయుష్నిచ్చిందంట. ఇంకా ఏమిచ్చిందంట? సమయాన్ని ఇచ్చిందంట. ఏమేమి ఇచ్చిండు దేవుడు చెప్పండి? ఆయుష్ ఇచ్చిండు, ఆయుష్ ఇచ్చిండు, శక్తి ఇచ్చిండు అంటే బలం ఇచ్చిండు, సమయం ఇచ్చిండు. ఈ మూడు ఇచ్చినా కూడా దేవుడు అంటే భయభక్తులు లేకుండా నా ఇష్టం వచ్చిన కాడ కూర్చుంటా, నా ఇష్టం వచ్చింది తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు లోకాన్ని అనుభవిస్తా అని నీ ఇష్టానుసారంగా నువ్వు బతుకుతూ ఒకానొక రోజున నువ్వు దేవుడి దగ్గరికి నా మొర ఆలకించవా, నాకు సమాధానం ఇవ్వవా అంటే ఈ దేవుడు కనికరం కలిగిన దేవుడే, ఆలకించే దేవుడే. కానీ నీకు కనీస బుద్ధి ఉండాలిగా. దేవుడు ఏదో ఒక శబ్దం ద్వారానో వ్యక్తుల ద్వారానో నీ దగ్గరకు వచ్చి మారండి అయ్యా అని చెప్తున్నా నీలో మార్పు రావట్లేదంటే దేంది కారణం? బలముందనా, ఆయుష్ ఉందనా, ఆరోగ్యం ఉందనా? వీటన్నిటినీ ఇచ్చేవాడు ఎవడో తెలుసా? కొంతమంది కాడికి వెళ్ళి చూడండి, హాస్పిటల్లో బాగా చెప్పాలంటే నరాల హాస్పిటల్, ఎముకల హాస్పిటల్కి వెళ్ళండి. ఆడ కొన్ని సత్యాలు బోధపడతాయి, మనకి కొన్ని నిజాలు బయటపడతాయి. ఏంటంటే మనిషి మొత్తం బాగానే ఉంటాడు, మనిషి మొత్తం బ్రహ్మాండంగా ఉంటాడు, ఆ మంచానికే పరిమితమైతే అయ్యా ఏందయ్యా కళ్ళు తెరిచుండో, కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి, కన్ను రెప్పేస్తాడు, మాట్లాడట్లేదు, తినటానికి కూడా మరి మీరు పెడితేనే తినాలి, చేతులు కదిలి ఆడట్లా, కాళ్ళు కదిలి ఆడట్లా, 20 ఏళ్ళ వయసు కూడా లేదు, ఏందయ్యా పిల్లగాడికంటే అమ్మ ఈ ఎమ్ను ముక్కలు ఒక నరం కట్ అయిపోయింది, చలనం లేకుండా అయిపోయాడని చెబుతారు. వాడికి బలం లేదా? బలం ఉంది. ఆయుష్ లేదా? ఆయుష్ ఉంది. సమయం లేదా? సమయం కూడా ఉందిరయ్యా. కానీ ఏమి లేదయ్యా అంటే దేవుడు వాడి విషయం చూపిస్తూ మనకు బుద్ధి కలగటానికి అలాంటి వాళ్ళని చూపిస్తూ ఉంటాడు. ఇంకా మీకు ఆరోగ్యం ప్రాముఖ్యంగా ఆరోగ్యం విలువ తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుందో చెప్పండి? 3 పూట్ల బిర్యానీ వండుకొని కచ్చా తినేసిన రోజు తెలుస్తుందా ఆరోగ్యం విలువ? ఎప్పుడు తెలుస్తుంది? మనం ఏ క్లాసు? హై క్లాసా, మిడిల్ క్లాసా, లో క్లాసా? మనం లో క్లాస్. ఓ రకం చెప్పాలంటే మిడిల్ క్లాస్ కూడా కాదు, మనం లో క్లాసే. మనం ఆరోగ్యం బాగలేదు అనగానే వెంటనే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి, వార్డులు తిరుగుతుండాలి. మన ముందే కాలిపోయిన వాళ్ళు వస్తారు, మన ముందే చేతులు ఇరిగిన వాళ్ళు వస్తారు, మన ముందే కాళ్ళు ఇరిగిన వాళ్ళు వస్తారు, మన ముందే తలకాయలు పుచ్చకాయలాగా పగిలిపోయి తల్ల కట్లు కట్టుకొని తీసుకొస్తూ ఉంటారు, మన ముందే కొంతమంది శవాలను కోసి పోస్ట్ మార్టంతో తీసుకుపోతూ ఉంటారు. అన్నిటి మధ్య నడుచుకుంటా పోతూ ఉంటే నీకు వచ్చిన అనారోగ్యం ఏంది? ఇంత ఇబ్బందా ఆరోగ్య పరిస్థితి? ఇంట్లో ఉండి బువ్వ కూర వండుకొని తింటే ఆరోగ్యం పరిస్థితులు అర్థం కావు. ఎప్పుడు అర్థమవుతాయ్యా అంటే ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినా ఈ ఆరోగ్యం అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతాయ్యా అంటే దేవుడిచ్చిన ఆరోగ్యం అనుభవించే మనం ఇంకా మన నాటు భాషలో మాస్ భాషలో చెప్పాలంటే దొన్న పిల్లలా తింటా ఉంటే అర్థం కాదు. ఎప్పుడు అర్థమైద్దంటే ఈ శరీరానికి ఏదన్నా వస్తుంది,
ఈ శరీరానికి ఏదన్నా వచ్చినప్పుడు ఈ శరీరం ఎక్కడ డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని స్థితిలో ఒక చోటకి వెళ్తాం. దాన్నే గవర్నమెంట్ దవాఖానాలు అంటారు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటారు. ఆ దవాఖానా లేదంటే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆడ మనకు అర్థమైద్ది. ఏం అర్థమైద్ది? అయ్యా ఉదయం అనంగా వచ్చినాం, కనీసం పనికి మాలినోళ్ళు సెలైన్ కూడా పెట్టలే, నీరసంగా ఏలాడి పడుతున్నా అంటావు. ఏందమ్మా, ఎందుకు నువ్వు కాల్ చేస్తున్నావు? ఏందయ్యా ఉదయం వచ్చినవే, ఆగు, నీ గాడికి ముందు చాలామంది ఉన్నారు, ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది? కాళ్ళు చేతులు బాగుంటే దేవుడు మందిరానికి రా అంటే రావు. అంత ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి దేవుడు సన్నిధానానికి రా అంటే రావు. కానీ నీ ఆరోగ్యం బాగలేకపోయినా, నీ పరిస్థితి బాగలేకపోయినా, అంతమంది మధ్య, వందలాది మంది మధ్య నువ్వు పోయి లైన్లో నుంచొని సీటీ తీసుకుంటావు. నువ్వు పోయి లైన్లో నుంచొని 10 రోజులు 20 రోజులు ఆ గోడ చుట్టూరు ఏది ఆడే పోతారు, ఆడే పాస్ పోతారు, ఆ కంపుల్లోనే పొనుకొని దొరిలాడుతూ ఉంటావు. అలాంటి చోట్లలో ఆరోగ్యం బాగలేకపోతే వెళితే అప్పుడు అర్థమయ్యే విషయాలు ఏంటంటే, ఈ బతుకు ఎందుకు, బతకాలనిపించట్లా, సర్దామంటే ధైర్యం లేదు అనిపిస్తుంది. మనకున్న బంధాలు కొన్ని మనం సర్దామన్నా కూడా సావనవు. ఆలోచించండి. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చినవాడెవరు? దేవుడు. ఈ ఆయుష్ ఇచ్చినవాడెవరు? దేవుడు. ఈ శక్తి ఇచ్చినవాడెవరు? దేవుడు. ఈ దేవుడి సన్నిధానానికి రావటానికి మాత్రం వీటిని ఉపయోగపెట్టం. కానీ ఇష్టానుసారంగా సొల్లు ముచ్చట్లు చెప్పుకోవడానికి ఈ ఆరోగ్యాన్ని వాడతాం. బజారులో తిరగటానికి ఈ ఆరోగ్యాన్ని వాడతాం. ఆయుష్కాలాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టడానికి వాడతాం. నేను అడుగుతున్నా, నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు చెప్పండి.